ఈ కనిపించే ఏనుగు నిజమైన ఏనుగంట, కెమికల్స్ ఇవన్నీ చేసి ప్రిజర్వ్ చేశారంట. ఎవర్రా మీరంతా అన్నట్లున్నారు కదా, చంద్రముఖి సినిమాలో చూపించినట్లుంది కదా. మొత్తం నాకు ఈ కోట అంతా చూస్తుంటే నాకు బాహుబలి సినిమా గుర్తొస్తుంది. సేమ్ బాహుబలి కోటలు కూడా ఇలాగే ఉంటాయి కదా. లైన్ చూసారా, ఇది ఇక్కడ ఏం ఫ్రీగా ఏం పంచట్లేదు, జస్ట్ లోపలికి వెళ్ళి దోశ తినడానికి ఇంత లైన్ అయితే ఉంది. మనకి రెడీ అయిన దానికి చూసారా బటర్ ఎలా రాశారు. సో ఈ సిటీలో మీరు చూస్తుంటే బిల్డింగ్స్ అన్ని ఇంకా అన్ని వింటేజ్ లుక్స్ ఇస్తున్నాయి. చూడండి ఒకసారి ఇంకా చూడండి. RRR సినిమాలో నాట్ నాట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు కన్నడలో. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ బ్యాచిలర్. ఈ రోజు మనం వచ్చేస్తాం మైసూర్ జంక్షన్ కి. నేనైతే మనం కాచిగూడ అశోకపురం ట్రైన్ కి అయితే వచ్చాను. సో ఇది మన కాచిగూడలో ఈవినింగ్ 7 o'clock కి స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి మైసూర్ వచ్చేసరికి 9:50 అయితే అయింది మార్నింగ్. అండ్ నేను థర్డ్ ఏసీలో ట్రావెల్ చేశాను. తత్కాల్లో బుక్ చేసుకోవడం వల్ల నాకు టికెట్ 1300 ఎంత పడింది. సో ముందుగా బుక్ చేసుకుంటే మీకు ఒక 1100 కి ఎంతగా పడుతుంది. అండ్ ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంది, తక్కువ స్టాప్స్ లో బాగా తీసుకొచ్చేసాడు. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12785 మన కాచిగూడ నుండి. అదే రిటర్న్ లో అయితే 12786. మీరు బోర్డు చూడండి. అలాగే మనకి డిజీ లాకర్స్ లాగా ఉన్నాయి, సేఫ్ క్లాక్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే మనకి మనుషులు ఎవరు ఉండరు, మనమే అక్కడ కనిపిస్తున్న క్యూఆర్ స్కాన్ చేసుకుని అక్కడ మనకి డిస్ప్లేలో చూపిస్తున్న నెంబర్ అండ్ పిఎన్ఆర్ ఇస్తే మనకి ఓటీపీ అయితే వస్తుంది. మనకి సైజ్ ఆఫ్ ద లాకర్ బట్టి మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీడియం రేంజ్ ఉన్నాయి, ఏదైతే ఎక్స్ట్రా లార్జ్ ఇది, చిన్నవి కూడా ఉన్నాయి. సో ఆ సైజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ప్రైజెస్ విషయానికి చూసుకుంటే మనకి ఇలా ఉన్నాయి ప్రైజెస్. సో మీడియం లాకర్ అయితే 12 hours కి 80, లార్జ్ అయితే 140, ఎక్స్ట్రా లార్జ్ అయితే 220, అదే 24 hours కి అయితే 160, 280, 400. నేనైతే ఇక్కడ పెట్టేశాను నా లగేజ్ అంతా, ఎందుకంటే లగేజ్ పట్టుకొని తిరగడానికి కష్టం అవుతుంది కాబట్టి. ఇది మన అవుట్ సైడ్ లుక్ ఆఫ్ మైసూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఇలా చూసుకుంటే మీరు మైసూర్ జంక్షన్ ఇంకొకటి కనిపిస్తుంది. ఇవన్నీ టికెట్ కౌంటర్స్ ఇవన్నీ. సో మనకి ఇక్కడ చూసుకుంటే మంచిగా ఫ్లాగ్ గట్ట ఎగురుతుంది, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఫ్లాగ్ బాగా ఎగురుతుంది కదా. అండ్ ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ మనకి మైసూర్ నుండి మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ మస్ట్ విజిట్ ప్లేసెస్ లేదా ఇక్కడ నుండి దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏంటి అనేది ఒక మ్యాప్ లా ఉంది, టూరిస్ట్ మ్యాప్ లాగా చూసుకోవచ్చు. సో ఇదైతే చాలా బాగుంది అవుట్ సైడ్ లుక్. చెప్పాను కదా రెగ్యులర్ బిల్డింగ్స్ లో కాకుండా ఒక వింటేజ్ ఫీల్ ఇచ్చిందని. సో దిస్ ఇస్ మైసూర్. సో ఇప్పుడైతే నేను ఒక రెంటల్ బైక్స్ అయితే చూసాను. ఆ రెంటల్ బైక్స్ దగ్గరికి వెళ్ళి నేను రెంటల్ బైక్ తీసుకుందామని చూస్తున్నాను, ఎందుకంటే మనకి ఇప్పుడు ట్రావెల్ ఆటోలో గట్రా తిరగాలంటే చాలా కష్టమైపోతుంది. ఆ రెంటల్ బైక్ దగ్గరికి వెళ్ళడానికి అయితే మనం ఆటో బుక్ చేసాం. మనం బుక్ చేసిన ఆటో అక్కడ వెయిట్ చేస్తుంది. సో ఈ సిటీలో మీరు చూస్తుంటే బిల్డింగ్స్ అన్ని ఇంకా అన్ని వింటేజ్ లుక్స్ ఇస్తున్నాయి. చూడండి ఒకసారి ఇంకా చూడండి. మోడర్న్ బిల్డింగ్స్ అయితే నాకు చాలా తక్కువ కనిపించాయి. సో భలే ఉన్నాయి అన్ని చూడడానికి, అసలు చూడొచ్చు. మీరు చూస్తున్నారు కదా, మనం అయితే బైక్ రెంటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనం ఇప్పుడు వెళ్ళి బైక్ సెలెక్ట్ చేసుకొని తీసేసుకున్నాం. సో మనం రెంటల్ బైక్ అయితే తీసేసుకున్నాం. అపాచీ RTR 160 అయితే తీసుకున్నాను. సో ఇక్కడ నుండి ఒక టెంపుల్కి వెళ్ళే ప్లాన్ ఉంది, అందుకే ఈ బైక్ తీసుకున్నాను. సో మనం ఈ బైక్ తీసుకున్నది రెంట్ రైడ్ వాళ్ళ దగ్గర నుండి. వీళ్ళ దగ్గర బైక్స్ అయితే 500 నుండి స్టార్ట్ అవుతున్నాయి అండ్ చాలా ఫ్రెండ్లీగా అయితే మాట్లాడుతున్నారు. ఇదైతే మనకి బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే ఉంటుంది. అండ్ మనకి బైక్ తో పాటు ఇంక్లూజన్స్ లో ఏమేమి వస్తున్నాయంటే హెల్మెట్స్ ఇస్తున్నారు, రోడ్ ట్యాక్స్ ఇవన్నీ కవర్ చేస్తున్నారు. సో రాత్రి నుండి బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పేసి మైసూర్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రేక్ఫాస్ట్ స్పాట్స్ అయిన వినాయక మైలారి హోటల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ లైన్ చూసారా, ఇది ఇక్కడ ఏం ఫ్రీగా ఏం పంచట్లేదు, జస్ట్ లోపలికి వెళ్ళి దోశ తినడానికి ఇంత లైన్ అయితే ఉంది. లిటరలీ 15 minutes నుండి వెయిట్ చేస్తున్నా, లైన్ అయితే ఇంచు కూడా కదలలేదు. ఇది ఒరిజినల్ బ్రాంచ్. ఇది పక్కన వీళ్ళ కొత్త బ్రాంచ్ కూడా ఉంది, అక్కడైతే కొంచెం సీటింగ్ అరేంజ్మెంట్ ఎక్కువ ఉంది. ఇదైతే ఒరిజినల్ కాబట్టి చాలా లిమిటెడ్ సీటింగ్ ఉంది, చూడొచ్చు మీరు. గైస్ మనం వాళ్ళ కిచెన్ లోకి అయితే వచ్చాం. మొత్తం అయితే కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. చూడొచ్చు ఎన్ని దోశలు వేస్తున్నారో ఒకే అటెంప్ట్ లో. ఇప్పుడైతే మనకి దోశలు ప్రిపేర్ అవుతున్నాయి. ఇవన్నీ ఒకే లైన్ లో తీసుకొచ్చి మనకి పంచి భోజనం లాగా సర్వ్ చేస్తారు. ప్లెయిన్ కావాలన్నా మసాలా కావాలన్నా 60 rupees. సో మనకి రెడీ అయిన దానికి చూస్తారా బటర్ ఎలా రాశారు. సో మొత్తం బటర్ రాసి ఇప్పుడైతే సర్వ్ చేస్తారు. ఫైనలీ వి గాట్ దోశ సర్వ్డ్. లోపల చూసుకుంటే మనకి మసాలా ఉంది. ఈ మసాలా దోశని ఇక్కడ బటర్ కనిపిస్తుంది కదా, సో దీంట్లో పేరప్ చేసుకుని తిన్నాము. సో తిప్పుతాము. సో డెఫినెట్లీ వర్త్ ద హైప్. దోశ చాలా బాగుంది, 60 rupees కి అదిరింది దోశ అది. సో మనం బైక్ అయితే స్ట్రీట్ లో పార్క్ చేస్తాం కాబట్టి బైక్ తీసుకొని నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ కి అయితే వెళ్దాం. చలో. సో కనిపిస్తుందా మీకు మైసూర్ మహారాజా ప్యాలెస్? చూసారా ఎంత బాగుందో బయట నుండి చూడడానికి, అదిరింది కదా. సో లోపలికి వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. చలో బండి పార్క్ చేసి అయితే మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చేసాం మనం. సో ఇవి ప్రైజెస్. అడల్ట్స్ కి అయితే 120, చైల్డ్ కి అయితే 70, స్టూడెంట్స్ కి అయితే 50, ఫారినర్ కి అయితే 1000. అండ్ సో డిఫరెన్స్ ఏంటో తెలియదు. సో ఇక్కడైతే టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. టికెట్ కౌంటర్స్ దగ్గర అయితే మనం ఆ టికెట్స్ తీసుకుందాం. మనం లోపలికి అయితే వచ్చేసాం. ఫైనల్లీ కనిపించేదే మైసూర్ మహారాజా గారి కోట. జనాలు చూసారు, అసలు ఖాళీ లేదు, ఫుల్ జనాలు ఉన్నారు, గట్టిగా ఉన్నారు. ఎవర్రా మీరంతా అన్నట్లున్నారు కదా.
సో ప్యాలెస్ ఎంట్రీకి అయితే ఇది దారి. సో ఇలా వెళ్ళడానికి ప్యాలెస్ లోకి వెళ్ళడానికి. అండ్ ఐ డోంట్ థింక్ ఫుట్వేర్ ఎలా లేదనుకుంటా, జనాలు అందరికీ ఫుట్వేర్ వదిలేస్తున్నారు. ఇవన్నీ కనిపించేవన్నీ మనకి ఫ్రీ స్లిప్పర్ స్టాండ్స్ ఇక్కడ. సో లోపలికి అయితే వచ్చాము. ఆర్కిటెక్చర్ చూసారు ఎంత బాగుంది అసలు. సో అలా అయితే మనం ఇప్పుడు ఫస్ట్ లోపలికి అయితే ఎంట్రీ ఇస్తాము. మనకి స్టార్టింగ్ లో చూస్తే అమ్మవారి విగ్రహం అయితే ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మనకి కనిపించేవన్నీ రాజాగారి గిఫ్ట్ కలెక్షన్స్ అంట. ఇవన్నీ ఇటలీ మార్బుల్, నెక్స్ట్ అజంతా కలెక్షన్ అని చెప్తున్నాడు ఎవరో పక్కన గైడ్ అతను. సో ఇవన్నీ గిఫ్ట్ కలెక్షన్స్ అంట, రాజావారి గిఫ్ట్ కలెక్షన్స్ ఇవన్నీ. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇందాక గిఫ్ట్ కలెక్షన్ చూస్తాం కదా, గిఫ్ట్ కలెక్షన్ పక్క నుండి లోపలికి ఎంట్రీ అయితే ఉంది. ఈ కనిపించే ఏనుగు నిజమైన ఏనుగంట, కెమికల్స్ ఇవన్నీ చేసి ప్రిజర్వ్ చేశారంట. ఇక్కడ ఉన్న గైడ్స్ అయితే చెప్తున్నారు. సో చూస్తుంది మీరు, ఇది నిజమైన ఏనుగు. సో చూసారా కోట లోపల, ఇది కోట లోపల ఒక చిన్న భాగం మాత్రమే ఇది మొత్తం కాదు. ఎంత బాగుంది చూసారు ఈ ప్లేస్. సో నర్తనకి గట్రా యూజ్ చేసే ప్లేస్ అనుకుంటా, మనకు తెలీదు, ఐడియా లేదు, మనమైతే గైడ్ పెట్టుకోలేదు. బట్ లోపల చూడండి అసలు ఇంటీరియర్ చూడండి. ప్రతి కిటికీకి ఒక డీటెయిలింగ్ ఉంది, చాలా బాగుంది. సినిమాలో చూపించినట్లే ఉంది కదా. అఫ్కోర్స్ సినిమాలు కూడా ఇలాంటి ప్లేస్లను తీస్తారనుకోండి, బట్ లైక్ ఎక్సలెంట్ ఉంది అది. యా, సో కనిపించేది మనకి రాజ దర్బార్ అనుకుంటా. చూడడానికి అయితే అలాగే కనిపిస్తుంది, ఎందుకంటే మనకి పైన అదంతా నుంచొని చూసే ప్లేస్, నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఒక సింహాసనం వేసుకోవడానికి ఒక ప్లేస్ ఇదంతా ఉంది, చెట్టు జనాలు చూసుకోవడానికి అనుకుంటున్నాను, అయితే కన్ఫర్మ్ తెలియదు. సో చాలా బాగుంది కదా. డోర్స్ చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. అండ్ ఇప్పుడైతే మనం రాజా గారి పెయింటింగ్స్ ఉన్న రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటా, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇదంతా పిక్చర్స్ ఉన్న ప్లేస్ ఇది జస్ట్ పిక్చర్స్. ఈ పెయింటింగ్ అయితే చాలా పాతగా కనిపిస్తుంది, కానీ కొన్ని అయితే రీసెంట్ గా వేసినట్లు అనిపిస్తుంది. మరి నిజంగా రీసెంట్ గా వేసినవా లేకపోతే అప్పుడు మనకైతే ఐడియా లేదు. ఈ కనిపించే పెయింటింగ్ అయితే కొత్త పెయింటింగ్ అనమాట, ఎందుకంటే రవివర్మ గారు పెయింట్ చేస్తారు. సో ఈ పిక్చర్ ఏదైతే ఉందో అది కృష్ణరాజ వడియార్ గారి ఫ్యామిలీ అంటది మొత్తం అంతా, ఆయన అండ్ ఆయన ఫ్యామిలీ. ఇవన్నీ చూస్తుంటే మీకు వుడ్ అండ్ సిల్వర్ తో చేసిన ఖజానా పెట్టెలా కనిపిస్తున్నాయి. ఆ తలుపు డిజైన్ చూసారు అసలు ఎంత బాగుందో, చంద్రముఖి సినిమాలో చూపించినట్లుంది కదా. సో పైన అమ్మవారు అయితే ఉన్నారు. ఇక ఎంట్రన్స్ లో చీతాస్ కనిపిస్తున్నాయి, ఎంత బాగా కాల్ చేశారు అక్కడ. సో ఇందాక చూపించాను కదా. సో ఈ పర్టికులర్ ప్లేస్ ఇది ఇంకో వ్యూ నుండి ఎంత పెద్దగా ఉంది చూసారా, బాగుంది కదా. చూస్తున్నామని రాజుగారి కుర్చీలు అంటే ఇవన్నీ సిల్వర్ తో చేసిన చైర్స్. అండ్ ఇక్కడైతే మనకి అద్దాలు ఉన్నాయి, సిల్వర్ తో చేసిన అద్దాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి యుద్ధాలకు వాడిన ఫిరంగులు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో సినిమాలో చూపిస్తారు కదా, అల్లూరి సీతారామరావు సినిమా చూడట. సో అవైతే ఇక్కడ మనకి లైవ్ లో చూడొచ్చు. మనం అయితే ఇప్పుడు పైకి వెళ్తున్నాం, దర్బార్ ప్యాలెస్ ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే వెళ్తున్నాం మనం. సో ఇదైతే 2 సెక్షన్స్ కింద డివైడ్ అయ్యింది. సో అండ్ ఒక సెక్షన్ మనకి ఇదైతే క్లోజ్ కనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ ఇలాగే వెళ్ళాలి కాబట్టి మనం వెళ్ళాం. ఎదురుకుండా చూస్తే వినాయకుల వరకు కనిపిస్తుంది. చూడొచ్చు మీరు ఆ ఫ్రేమ్ ఎంత బాగుంది అసలు, అదిరింది కదా. సో ఇదైతే ఆడిటోరియం లా కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుండి బయట మొత్తం వ్యూ అంతా చూడొచ్చు. సో ఇక్కడ బయట ఎవరైనా పర్ఫార్మెన్సెస్ గట్రా చేస్తుంటే ఇక్కడ కూర్చొని మొత్తం జనాలు అందరూ కూర్చొని రాజావారి కూర్చొని చూడడానికి ఒక ప్లేస్ లాగా అయితే ఉంది. అండ్ కూర్చునే ప్లేసెస్ కూడా ఎంత బాగుందో. సో మొత్తం నాకు ఈ కోట అంతా చూస్తుంటే నాకు బాహుబలి సినిమా గుర్తొస్తుంది. సో సేమ్ బాహుబలి కోటలు కూడా ఇలాగే ఉంటాయి కదా. సో ఇది రాజావారి గోల్డెన్ సింహాసనం ఉండే ప్లేస్ ఇది. చూసారా ఇంటీరియర్స్ ఎంత బాగున్నాయో, ఫుల్ ఆఫ్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ లో. సో ఇప్పుడే రాజాగారి సింహాసనం అయితే చూసాము. అన్ఫార్చునేట్లీ ఆ సింహాసనం చూపించడానికి ఎలా లేదన్నారు, అందుకని చెప్పేసి చూపించలేదు. బట్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో అది సింహాసనానికి ఆపోజిట్, అంటే రాజాగారి కూర్చుంటే ఇదంతా కనిపిస్తుంది అనమాట. కనిపించేది మనకి రాజావారి సింహాసనానికి దారి. ఇదంతా వెండి డోర్, ఇదంతా ఫుల్ గా. ఇవి చూసుకుంటే అప్పట్లో మనకి దీపాలు పెట్టుకోవడానికి బొమ్మలు అనుకుంటా. పైన చూసుకుంటే మనకు పర్టికులర్ కట్టె లేదా అగ్గితో కాల్చిన దీపం పెట్టడానికి ఆ హోల్డర్ లాగా అయితే కనిపిస్తుంది. మనకి ఇవన్నీ కనిపించేవి దసరా జంబూ సవారీ ఎలిఫెంట్ ఆర్నమెంట్స్ అంటే ఇవన్నీ. సో స్టేట్ బ్యాంక్ వాళ్ళు డొనేట్ చేశారంట. ఇదంతా రెసిడెన్షియల్ వింగ్, మనకైతే లోపలికి వెళ్ళలేదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళ లివింగ్ రూమ్స్, బెడ్రూమ్ ఇవన్నీ ఇటు సైడే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి అయితే ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆ బాల్కనీస్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇక్కడ బాల్కనీస్ చాలా బాగున్నాయి కదా. సో యా, ఇది ప్యాలెస్. మనకైతే ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను మీకు, ఫ్రంట్ వ్యూ కూడా బాగుంటుంది. సో ఇది మన మైసూర్ మహారాజా ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ. చూస్తున్నారు ఎంత బాగుందో. అండ్ పైన ఫుల్ గా మబ్బు కూడా వేసింది, అందుకే ఇంకా సెక్సీగా కనిపిస్తుంది. లోపలైతే అద్భుతంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఓన్లీ నచ్చంది ఏంటంటే ఆ గదుల్లోకి ఓన్లీ ఆ రెసిడెన్షియల్ ఏరియాలోకి పంపిస్తారు అనుకున్నాను. బట్ లైక్ దట్ వాస్ నాట్ డన్. మీరు మైసూర్ వస్తే కనుక ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది.
సో అస్సలు మిస్ చేయకండి, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎంట్రీ టికెట్ 120 రూపీస్. అండ్ రాజుగారి సింహాసనం చూడడానికి 50 రూపీస్ అయితే తీసుకున్నారు అడిషనల్గా. బట్ లైక్ దానికైతే ఫోటోగ్రఫీ ఎలా లేదు, దాన్ని బట్టి మీరు చూసుకొని చూడాలా లేదా అని డిసైడ్ అయ్యి వెళ్ళండి. నెక్స్ట్ ప్లేస్ లో అయితే కలుద్దాం. చెప్పాను కదా మంచిగా 100 రూపీస్ టికెట్. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. సో జనాలు అయితే అసలు ఖాళీ లేదు, ఇక్కడ ఫుల్ గా ఉన్నారు జనాలు అందరూ. మైసూర్ అంతా ఫుల్ ప్యాక్డ్ ఉంది. దివాళీ రోజు వచ్చాను నేను, దివాళీ అయినా కూడా ఇక్కడ ఫుల్ ప్యాక్డ్ ఉంది. సో ఇప్పుడు మనకి ఒక 6:45 కి లైట్ షో అయితే ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకొక 10 మినిట్స్ ఉంది అనుకుంటా. సో అక్కడికైతే వెళ్తున్నాము, వెళ్ళిపోదాం పదండి. చలో. బృందావన్ గార్డెన్స్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ మీకు దూరంలో ఒక వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుందా? ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది అక్కడ, చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఒక డ్యామ్ కూడా ఉంటుంది కావేరీ రివర్ మీద, చాలా బాగుంటుంది. సో వాటర్ ఫౌంటైన్ చూసారు ఎంత కలర్ఫుల్ గా ఉందో. సో చీకట్లో రావడం వల్ల ఎక్కువ ఏం కనిపించట్లేదు. అన్ఫార్చునేట్లీ మేము వచ్చేసరికి వాటర్ షో కూడా అయిపోయింది, లేజర్ షో. సో చూద్దాం, ఇంకా రౌండ్ ఉందేమో, అది ఉంటే చూపిస్తాం. కొంచెం ఈవినింగ్ టైంలో వచ్చి బాగున్నాను, బట్ లైక్ అన్ఫార్చునేట్లీ చెప్పగా సో ఫోన్ ఛార్జ్ అయిపోయింది. అండ్ ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళాను, దానివల్ల అయితే మనకి తొందరగా రాలేకపోయాను. వచ్చేసరికి మా ముందు షో అయితే అయిపోయింది, మా గురించి ఇంకో షో అయితే ఉందంట. సో మేమైతే ఆడిటోరియంస్లో కూర్చున్నాం. జనాలు చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారో. సో మనకి ఎదురుగుంటా మీకు చీకట్లో కనిపించకపోవచ్చు, బట్ వాటర్ ఫౌంటైన్స్ అది. సో ఇక్కడ మనకి పాటలకు తగ్గట్టుగా, బీట్కి తగ్గట్టుగా మనకి వాటర్తో అయితే డాన్స్ లా ఉంటుంది. సో జనాలు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. ఐ థింక్ 7:05 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినా మీకు చూపిస్తాను. షో అయితే స్టార్ట్ అయింది. మనకి బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ప్లే అవుతుంది, మీకు వినిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు. సో సాంగ్ కి తగ్గట్టుగా ఇక్కడైతే మనకి డాన్స్ చేసినట్టు వాటర్ ఫౌంటైన్స్ అయితే మనకి ఆపరేట్ అవుతాయి. చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఒక సాంగ్ అయిపోయింది. RRR సినిమాలో నాట్ నాట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు కన్నడలో. సో దానికి ఇప్పుడు మన ఫౌంటైన్ ఇప్పుడు దాన్ని బట్టి డాన్స్ చేసినట్లు ఉంటుంది. చూడండి, బాగుంటుంది. వాటర్ షో అయితే అయిపోయింది. మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాము రైల్వే స్టేషన్ కి. సో ఇప్పటికే లేట్ అయింది. సో ఈ వ్లాగ్ అయితే ఇంత గైస్. సో మీరు మస్ట్ విజిట్ ప్లేసెస్ లో కంపల్సరీ మైసూర్ ప్యాలెస్ అండ్ బృందావన్ గార్డెన్స్ ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే ఇంత గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ అలాగే నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే కింద హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ బటన్ ని కొంచెం బాగా క్లిక్ చేయండి. సో వీడియో మనకి రీచ్ అయితే బాగా వెళ్తుంది. అండ్ ఛానల్ ఇక్కడ వరకు వీడియోని చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు బాగా వస్తూనే ఉంటాయి. సో ఫుడ్ అండ్ ట్రావెల్ వీడియోస్ కంపల్సరీ వస్తూనే ఉంటాయి మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ బ్యాచ్లర్.